మాది ప్రతిపాడు మండలం అండి, సించంకిపూడి గ్రామ సర్పంచ్ అండి. నా పేరు ఏపూరు రామారావు అండి. సార్ మరి ఇక్కడ కాకినాడ రాజకీయం ఎలా ఉండబోతుంది సార్? ఇక్కడ కాకినాడ ఎంపీగా సునీల్ గారు 2 లక్షల ఓట్లు మెజార్టీతో గెలిచే అవకాశం ఉందండి. ఏ నియోజకవర్గాలు కూడా చాలా సూపర్గా ఉన్నాయి. ఆయనకి గతంలో 3 సార్లు చేసి అవుట్ అయిపోవడం వల్ల ఈసారి చాలా మెజార్టీ చూపించే అవకాశం ఉందండి ప్రజల్లోని. దానికి తోడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా పెట్టిన పథకాలు అవి బాగోవడంతో ఈసారి సీఎం జగన్ గారే ముమ్మాటికి ఇంచుమించు 130 సీట్లతో గెలిచే అవకాశం ఉందండి. మళ్ళా నెక్స్ట్ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అండి. ఈసారి మూడు సార్లు సునీల్ గారు ఓడిపోయారు, మరి ఈసారి అన్న గెలుస్తారు? ఈసారి తప్పగా గ్యారంటీ అండి. ఈసారి తప్పగా 2 లక్షల ఓట్ల మెజార్టీతో గ్యారంటీగా ఆయన గెలుస్తాడు. ఆయన గెలుపు ప్రధానమండి. ఇక్కడ అందులో ఓటమి లేదండి. ఈ టైం అయితే సునీల్ గారు తప్పగా 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తారండి. కన్నబాబు గారు ఎలా ఉంది సార్? కన్నబాబు గారు కూడా బాగా ఉండొచ్చండి. తర్వాత రెడ్డి గారు కూడా బాగుండొచ్చండి. ఇక్కడ 2 కాన్స్టిట్యూన్సీలు కూడా వస్తాయండి. ఇప్పుడు పిఠాపురం గీత గారు, ఇటు ఆపోజిట్ ఏమో పవన్ కళ్యాణ్కి అందరు సపోర్ట్ చేయడానికి సినీ రాజకీయాలు అందరూ వస్తున్నారు. అది ఎలా అంటారు? పవన్ కళ్యాణ్ వ్యక్తి ఇక్కడ చిరంజీవి గారు కూడా వస్తున్నారు ప్రచారానికి. ఎంతమంది వచ్చినా 1000 మంది వచ్చినా ఆయన నెక్స్ట్ పోయిన ఎలక్షన్లో ఈ ఆంధ్రాలో పోటీ చేశాడు. ఆయన టికెట్ ఒకటి రాలేదు. నెక్స్ట్ తెలంగాణలో చేశాడు. 8 నియోజకవర్గాల్లో పోటీ చేశాడు. ఒక టికెట్ రాలేదు. అక్కడ తెలంగాణ పోయింది, ఇక్కడ ఆంధ్ర పోయింది. ఇప్పుడు కూడా అలా పోవడం తప్పగానే ఆయనకి 0 తప్పగాని ఏ ఎమ్మెల్యే టికెట్ కూడా ఒక్కటి కూడా సాధించలేని పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చిందని అంటారు? ఒక సినీ నటుడిగానే చూస్తున్నారు కానీ ఒక గ్రామస్థాయి నాయకుడు మనకు పనిచేస్తాడు, ఇక్కడే ఉంటాడు అన్న నిదానం లేకపోవడం వల్ల ఒక సినిమా వస్తుంది, చూసేస్తారు, అయిపోద్ది, పోతుంది. అదే విధంలో ఈ సినీ యాక్టర్ని లెక్కల్లో ఉన్నాడు. ప్రజల్లోకి ఏదో చేస్తాడు చెయ్యాడు అన్నది కాదు. ఆయనకు ఒక నిదానం కూడా రావడం లేదు మాట్లాడడం. ఒక సీఎం చేసే వ్యక్తి ఎలా ఉండాలంటే పెద్ద అనుభవంతో రావాలి, ఓర్పు ఉండాలి, ఆ వెనక ఆలోచన ముందు ఆలోచన ఉండాలి. మాట వస్తే తొక్కేస్తాను, ఇసిరేస్తాను, ఇలా చేసేస్తారు తప్ప కానీ ఒక రకంగా రాజ్యాంగాన్ని నడుపుదాం మన సీఎం అనే ఆలోచన ఆయనలో లేదు. ఆయనకు రాదు, ఎప్పటికీ ఇవ్వరు. మనం చూసినంత వరకు సీఎంగా ఆయన్ని అయితే అవనవరం. సునీల్ గారు 400 గ్రామాల్లో దత్తత తీసుకున్నాడు, 400 కోట్లతోనే అభివృద్ధి చేస్తాను అంటున్నాడు. అది నిజంగానే జరగగలుగుతుందా? అది సునీల్ గారు పెద్ద ఎస్టేట్ మ్యాన్, పెద్ద ఐలాండ్ మొత్తం పెద్ద వ్యాపారవేత్త అండి. ఆయన దగ్గర ఆ నిక్కర్స్ ఉందండి, చేస్తాడండి. మాట ఇచ్చాడంటే తప్పగా ఆయన సొంత డబ్బుతో చేస్తా చెప్పి మాట ఇచ్చాడండి. ప్రతి గ్రామానికి 1 కోటి రూపాయలు అంటే మాట్లాడండి. గ్రామం పరిశుభ్రంగా డ్రైనేజ్ వ్యవస్థ కానీ సీసీ రోడ్డు సంస్థ కానీ చేసుకోవచ్చు. ఆ గ్రామం బాగుపడుతున్న ఆశతోటి ఈ 400 గ్రామాలు దత్తత చేసుకోవడం అంటే ఒక మహాయజ్ఞం లాంటిది అని చెప్పేసి ప్రతి గ్రామ పంచాయతీలు కూడా ఇదే ఊహతో ఉన్నారు. తప్పగా పంచాయతీలు బాగుపడతారన్న ఆశతో ఉన్నారు. సునీల్ గారిని అంటే ఒక మహాయజ్ఞంలో ఒక మహానుభావుడి కింద చూసుకున్నారు ప్రజలు. తప్పగా ఆయన గెలుపు ఖాయమండి. 2 లక్షల ఓట్లు మెజార్టీతో గెలుపు ఖాయమండి. జగన్ సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి సార్? జగన్ గారి సంక్షేమ పథకాలు అన్నాక ఇంకా ఎక్కువ చేసి నిరూపించాడండి. జగన్ గారు అన్నారంటే నోట మాట ఏదొచ్చినా సరే జరిగిద్దనే నమ్మకం ప్రజల్లో ఉందండి. అదే చంద్రబాబు నాయుడు గారు 25 పథకాలు పెట్టాయండి, 25 పథకాలు. అవి పెట్టడం కొరకే కానీ జరిగేవి కాదనే మూఢనమ్మకం ఎప్పటి నుంచో ఉందండి. దాన్ని ప్రజల గుండెలో ఉన్నదండి. అది ఆయన నమ్మకస్తులు కాదని పథకాలు చేయరన్నారు. పార్టీ కూడా ఓటేసేవాళ్ళు కూడా ఈ పథకాలు ఈ అభిమానం మీద వైఎస్ఆర్సీపీ అంటే అభిమానం ఎక్కువ పెరిగిందండి. పథకాల వల్ల బాగా చేశాడండి, బాగుంది. ఈవేళ ఉందండి ఈ ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత వికలాంగులు వీళ్ళంతా పెన్షన్ గురించి ఎన్నో పాటలు పడుతున్నారు. మొన్న పోయిన నెల అయితే పంచాయతీల ద్వారా ఇమ్మన్నారు, వెళ్ళి తీసుకున్నారు. ఈ నెల అయితే బ్యాంక్ అకౌంట్కి వేసారట. వేస్తే అందరి అకౌంట్లు బతికిలేవు, కొన్ని అకౌంట్లు చచ్చిపోయినాయి. వాటిని వెళ్ళి బతికించుకోవడం మొత్తం నియోజకవర్గం మండలంలో బ్యాంకులన్నీ కూడా తిరిగి ప్రాణం సార్లు వచ్చి మహాయాత్ర పడి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కనపడితే కొడదాం అనే ఊపులో ఇవాళ వికలాంగులు, వృద్ధులు పెన్షన్ తీసుకుంటే పెన్షన్దారులు కూడా చాలా కోపం పెడుతున్నారు ఆయన్ని. ఆయనకు ఎప్పుడు ఈ వృద్ధులు, వికలాంగులు ఓటు అన్నది పడదు.